నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానన్న సీఎం జగన్. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామని వెల్లడి. పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ మరింత అభివృద్ధి చెందాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని స్పష్టం. వైసీపీ చేసిన అభివృద్ధి టీడీపీ నేతలు కళ్లకు కనబడట్లేదని విమర్శించిన తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత తమదేనని వెల్లడి. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భోగాపురం ఎయిర్పోర్టు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు కడుతున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ పెంచామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జూన్ 4న విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. 3 జిల్లాలను 6 జిల్లాలను చేశామన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామని పేర్కొన్నారు. ఉద్దాన సమస్యను పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి చేశామన్నారు. సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేశాడని మండిపడ్డారు సీఎం జగన్. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యపట్టారు. బటన్లు నొక్కినా సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. పథకాలను బడ్జెట్లో ఆమోదం కూడా తెలిపామని తెలియజేశారు. పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అనంటే 11. ఈ 59 నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా? ఏకంగా మరో 17 కడతా ఉన్నాడు మీ బిడ్డ. మరి అడుగుతా ఉన్నా నేను, మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అనంటే 13. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు. 13 జిల్లాల్లో 13 కలెక్టర్లు 13 ఎస్పీలు ఉన్న చోట ఈరోజు 26 జిల్లాల్లో 26 కలెక్టర్లు 26 ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా 3 రాజధానుల దిశగా అడుగులు వేసింది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ 4వ తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు అనేక సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ అభివృద్ధి చెందాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు. కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని కోరారు. వాంబే కాలనీ 60వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎన్నికల కమిషనర్ అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదని కేంద్ర ప్రభుత్వమేనని ప్రధాన కారణమని చెప్పారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాంబే కాలనీలో ఏ బ్లాక్ మొత్తం కూడా ప్రతి అపార్ట్మెంట్ కూడా ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు అందరూ కూడా. కాకపోతే అందరికీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే చేయూత కానీ ఆసరా కానీ జగనన్న విద్యా దీవెన కానీ ఈబీసీ నేస్తం కానీ ఇవన్నీ కూడా ఆన్గ్రోయింగ్ పథకాలు. ఇవన్నీ కూడా ఇవి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో ఎన్నికలు కూడా వచ్చింది. వాటిని ఇమ్మని పదే పదే మేము ఈసీకి ఎలక్షన్ కమిషన్ కోరుకున్నాము. కానీ చంద్రబాబు నాయుడు అతనుకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజలందరినీ కూడా బాధ పెట్టే పని చేస్తున్నాడు. మొన్నేమో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఆపేసి అవ్వాతాతల్ని దివ్యాంగులను ఇబ్బంది పెట్టాడు. ఈరోజేమో చేయూత కానీ ఆసరా కానీ విద్యా దీవెన కానీ ఈబీసీ నేస్తం కానీ వీటన్నిటికి కూడా ప్రభుత్వంలో నిధులు ఉన్నాయి. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికలు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ వాటిని అడ్డుకోవడం అనేది సరైన పని కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఏ ఒక్కరికి కూడా సమంజసం కాదు. జనరల్గా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమని చెప్పించాడు. అది ఎన్నికల కోడ్కి ఉల్లంఘన వస్తుంది వాస్తవం చెప్పాలనుకుంటే కనుక. అటువంటి పసుపు కుంకుమలకేమో లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం రెగ్యులర్గా ఇచ్చే పథకాలను ఆపడం అనేది చాలా బాధాకరం. ఈరోజు వాంబే కాలనీ 60వ డివిజన్లో మా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను గారు గడప గడప తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని చెప్పి 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీను గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నామని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తే అవ్వ తాత ప్రభుత్వ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లబ్ధిదారులు అందరికీ కూడా ప్రతి ఒక్క పథకం ఏదైనా ఇంటికి తీసుకొచ్చి గ్రామ వారంటీ వ్యవస్థ ద్వారా ఇస్తున్నారు కనుక దీంట్లో ఏ నంచగండుతనం కానీ లేదు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు. వెల్లంపల్లి శ్రీను గారు సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ గెలుస్తున్నారు. ఈ సందర్భంగా వాంబేకల్ ప్రజలందరూ కూడా మాకు సంతోషంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పేటప్పుడు మాకు కూడా మంచి ఉత్సాహం కలిగి వాంబేకల్ని ప్రతి గడప గడప కూడా ఈ 10 రోజుల్లో వెల్లంపల్లి శ్రీను గారు వాంబేకల్ని అంతా కూడా గడప గడప పూర్తి చేయడం కూడా జరిగింది. సీఎం జగన్ పాలన పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. మాటలు తప్ప చేతలు గద్దెకి తెలియదని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే చరిత్ర గద్దె సొంతమని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ కాలనీ ప్రాంతాలలో పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను వివరిస్తూ తమ 2 అమూల్య ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి గడపలో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అభివృద్ధి లేదు అనే టీడీపీ నేతలు 3వ డివిజన్లో పర్యటించాలన్నారు. 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నామని తెలిపారు. ఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ దాకా ఈరోజు కాలనీ అధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, అన్ని కాలనీల అధ్యక్షులు సెక్రటరీలు కలిపి ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి, అన్ని కాలనీల పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు మాతో పాల్పంచుకోవటం, మా ప్రచార కార్యక్రమాలు పాల్పంచుకోవటం, వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాం. రెండోది, ఈరోజు ఈ ప్రాంతంలో నడుస్తుంటే కరెన్సీ నగర్ అవనివ్వండి, దాని తర్వాత కనకదుర్గ నగర్ మొత్తం కానివ్వండి, రామచంద్ర నగర్లో రోడ్లు టెంపుల్ కానివ్వండి, గణేష్ నగర్లో రోడ్లు కానివ్వండి, అదేవిధంగా కామినే నగర్లో మొత్తం రోడ్లు కానివ్వండి, విజయలక్ష్మి కాలనీ మొత్తం రోడ్లు కానివ్వండి, అదేవిధంగా నాగార్జున నగర్ ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, ఈ కాలనీ ప్రాంతంలో నడుస్తూ ఉంటుంటే ఈరోజు ఎంతో సంతోషంగా. ఎందుకంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే అభివృద్ధి జరగట్లేదని చెప్పని అంటున్నారో వాళ్ళకి ఉదాహరణ ఈరోజు 3వ డివిజన్లోని కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ ప్రాంతం ప్రతి రోడ్డు, ఇక్కడ స్థానికంగా పెద్దలు అడిగిన ప్రతి రోడ్డు గర ఏ రోజు గర కాదనకుండా, ఏ రోజు గర కాదు అని చెప్పకుండా ఈరోజు అన్ని రోడ్లు వేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. ఈరోజు ఆ నమ్మకంతో, ఏ నమ్మకంతో అయితే అడిగిన వెంటనే ప్రతి కార్యక్రమం చేసామో ఈరోజు పెద్దలందరూ ఒక ఆశీర్వాదం గారు మా పక్కన అలాగే ఉంది. అదేవిధంగా నేను గారు కోరికనేది ఒకటే, కాలనీ ప్రాంత వాసులకి ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు మీరు అడిగిన ప్రతి కార్యక్రమం మేము చేసి పెట్టాము. గారు రాకముందు ఈ కాలనీలు ఎలాగ ఉన్నాయి, అవినాష్ గారు వచ్చిన తర్వాత ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏంటంటే ఒక స్వర్ణయుగం. మా 7 కాలనీలకి ఇది ఒక స్వర్ణయుగం. ఆఫ్టర్ ఈజ్ కమింగ్ వీ హ్యావ్ గాన్ ఎట్ ది హైయెస్ట్ లెవెల్స్. అంతకుముందు ఇదంతా ఎట్లా ఉందంటే ఒక రోడ్లు లేవు. మీ అంతా తెలుసు, ఈ కనకదుర్గ నగర్లో ఒక రోడ్డు కూడా లేదు. ఈవెన్ దట్ రోడ్, ఆ రోడ్డు కూడా అసలు ఎల్టాక్ ఉండేది కాదు. అది మెయిన్ రోడ్. సరే ఆ మెయిన్ రోడ్డు కూడా ఎల్టాక్ ఉండేది కాదు. అటు వెళ్ళాలంటే మేము అలాగే వచ్చేవాళ్ళం. మొత్తం మారిపోయినాయి అన్నీ. పార్కులు కానీ, ఈ పార్కు అంతమంది చూడాలి మనం, ఈ పార్క్ కానీ ఆ పార్క్ కానీ. కరెన్సీ నగర్లో 15 రోడ్లు వేశారు, కొన్ని సబ్ స్టేషన్ వేశారు. తర్వాత పార్కులో లైటింగ్ లేదు, సెంట్రల్ లైటింగ్ పెట్టించారు. దగ్గర 650 కోట్ల రూపాయలతో చేయించారు అధికారం లేకుండానే. చిల్డ్రన్ పార్కు అధికారం లేకుండా అధికారంలో వస్తే ఏ రకంగా అవుతుందని మనం ఊహించుకోవాలి. మనం ఊహించలేము. వీ కెనాట్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఈ నెల 10వ తేదీన జింకానా గ్రౌండ్లో ఇండియా కూటమి బహిరంగ సభ జరగబోతోందని, ఈ సభకు జాతీయ స్థాయి కూటమి నేతలు హాజరవుతున్నారని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో ఓట్లు కొనడానికి ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు ఎంతో ప్రయత్నించారని, కానీ ఉద్యోగులు డబ్బులు తిరస్కరించి ఓటు వేయడం సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమని జోష్యం చెప్పారు. కడప పార్లమెంట్లో తన పార్టీ అధినేత షర్మిల అఖండ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. మోడీ రోడ్ షో వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు లేవని, రోడ్ షో వల్ల బందర్ రోడ్ రహదారి పూర్తిగా గోతులమయంగా మారడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు, అనుభవజ్ఞులు, నాకు తోడయ్యి ఈ పార్లమెంటు అభ్యర్థిగా నేను కొనసాగటానికి చాలా సున్నితంగానే ఉంది నా మార్గం అని చెప్పచ్చు. ఆవేదన మాత్రం ఎంత గట్టిగా ఉన్నా నా దారి సున్నితంగా చేసినందుకు మీ అందరికీ డెఫినెట్గా రుణపడి ఉంటాను. కంపల్సరీ చెప్పాల్సిన ఫ్యూ థింగ్స్ ఏంటంటేనండి, నేను రాజకీయంలోకి వస్తానని కళ్ళలో కూడా ఊహించలేదు సార్. ఒక 4-5 ఏళ్లుగా నేను దేశంలోనూ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి చాలా ఆందోళన చెందానండి. ఏంటండి ఏం జరుగుతుంది, జనాలకు అర్థం అవ్వట్లేదా, లేకపోతే నేను చూసేది సరిగ్గా చూడట్లేదా అనేది కొద్దిగా అనుమానం ఉండింది. సరే, తీరా చివరి ఎన్నికల సమయం వచ్చేసరికి అనుకున్నవే జరుగుతున్నాయండి. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం,
ఎలాంటి అభివృద్ధి మీద ఒక మేనిఫెస్టో లేకపోవటం, రాను తరాలు ఏమైపోతా అనేది ఒక ఆందోళన నుండి రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర నేను ఫాలో అవటం జరిగింది. ఆయన నిలబడి ముందుకు నడవటం అనేది ఒక స్ఫూర్తిగా నేను ఫీల్ అయ్యి లాస్ట్ మినిట్లో నాకు తెలవక డేట్స్ టైం లైన్లు తెలియదండి, అప్లికేషన్ పంపించాను. ఏంటన్నారు, ఏం లేదు సార్, మా వంతు మేము వాయిస్ అవుట్ చేయాలి, ఎందుకంటే జరుగుతున్న అన్యాయం మీద నేను ప్రజలనే ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను, వారు ఏం అర్థం చేసుకుంటున్నారు, మన దేశం అంధకారంలో ఉంది, ఊరినే పెరుగుతున్న జనాభా వల్ల జీడిపి గ్రోత్ ఉంటుంది, కానీ మనకేం చెప్తున్నారంటే జీడిపినే డెవలప్మెంట్ లేక చెప్పి మనని ఏదో లేని డెవలప్మెంట్ చూపించడానికి ప్రయత్నిస్తున్నారండి. విషయం ఏంటంటే ఇవాళ గత 2-3 రోజులుగా మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు. వారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారా అని నేను ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా ఓ 2-3 నిమిషాల్లో చూస్తే ఆయన మీటింగు చుట్టుపక్కల వారు చెప్తున్నారు రాములు వారిని తెచ్చిన పెద్దవారు అని చెప్తున్నారండి. మేమేమో స్టేటస్ గురించి ఏమన్నా చెప్తారా, అమరావతి గురించి ఏమన్నా చెప్తారా, నిధులు గురించి ఏమన్నా చెప్తారా అంటే అవన్నీ మనకు అసలు అనవసరం, శ్రీరాముల వారిని తెచ్చిన వారు వీరు, మీరందరూ నమో 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 అనమంటున్నారండి. నేను చూశాను, మీరు కూడా ఒకసారి చూస్తే. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7, 12వ డివిజన్లలో దేవినేని అవినాష్, సతీమణి సుధీర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆమె గుర్తు చేశారు. గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు మోదీకి మోకరిల్లుతున్నాయంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు పేర్కొన్నారు. మోడీ పాలనలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్నారు. విజయవాడలో మోదీ రోడ్ షోకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీట్ ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నాటి హామీలను, చట్టాలను అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ రాష్ట్రంలో గెలిచిన ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యారని అన్నారు. విభజన హామీలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని గుర్తు చేశారు. ఈ రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా మోడీ పాత చింతకాయ పచ్చడి మాదిరిగా గతంలో నెరవేర్చిన హామీలనే ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన మోదీ వద్ద టీడీపీ, వైసీపీ మోకరిల్లాయని మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో మోడీ రోడ్ షోకి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించడమే మోదీ గ్రాఫ్ తగ్గింది అనటానికి నిదర్శనమన్నారు. కార్యక్రమానికి చేసిన జర్నలిస్టు సోదరులకి, సోదరీమణులకి అందరికీ నా నమస్కారం. ఈ ప్రెస్ క్లబ్ నేను కార్యదర్శి అయిన తర్వాత 3వసారి రావటం, మీరు నాకు ఇచ్చిన ఈ గౌరవానికి నేను ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన విజయవాడ నగరానికి సాయంత్రం ప్రధానమంత్రి రాబోతున్నారు. ప్రధాని వస్తున్నారంటే సహజంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఒక ఎదురు చూపులు ఉండాలి. కానీ విజయవాడ ప్రజానీకం చాలా అనాసక్తితోటి ఉన్నారు. కారణం 6వ తేదీ ఆయన మన రాష్ట్రాన్ని నిన్న కాక మొన్న సందర్శించినప్పుడు అనకాపల్లిలో కానీ రాజమండ్రిలో కానీ ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు ఏవి కూడా మన రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా కానీ లేవు. నేనున్నాను అనే భరోసా ఇచ్చే విధంగా లేవు. ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి, అసమ్మతితోటి, అవిశ్వాసంతో మన రాష్ట్ర ప్రజలు మోడీ పట్ల, బీజేపీ పట్ల ఉన్నారు. అందువల్ల పోలీసు వారు ఇక్కడ ఆయన దీనికోసం, సెక్యూరిటీ కోసం తీసుకునేటువంటి అనేక మెజర్స్ని కూడా ప్రజలు ఒక ఇబ్బందికరంగా, మామూలుగా ప్రధానమంత్రి వస్తానంటే సర్దుకుపోవాలి, దానికి బదులుగా ఏమిటి గోల అన్నట్టుగా ప్రజల్లో ఉన్నది. దీన్ని బట్టే మన రాష్ట్రంలో మోడీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అనానుకూలత, వ్యతిరేకత, అసమ్మతి, అసంతృప్తి ఏదైనా ఉన్నాయి, అది మనకు తీవ్రంగా కనిపిస్తుంది. ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఉండే మాలాంటి వాళ్ళలో కాదు, సామాన్య ప్రజల్లో, ఈవెన్ తెలుగుదేశం, వైసీపీ శ్రేణుల్లో కూడా ప్రధానమంత్రి రాక పట్ల అంత వాళ్ళకి ఆసక్తి లేదు. సహజంగా ఆయన వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి 10 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేదానికి ఏవో కొన్ని చర్యలైనా ప్రకటిస్తారని అనుకుంటే అరిగిపోయిన రికార్డులాగా చెప్పిందే చెప్పినట్టుగా 17 విద్యా సంస్థలు ఇచ్చాను. చిలకలూరుపేట అదే, అనకాపల్లి అదే, రాజమండ్రి అదే. ఈరోజు ప్రజలు ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం చూస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారని అక్కసుతోనే దళిత వైసీపీ మహిళలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. పోలీసు అధికారులున్నా, ఎలక్షన్ కమిషన్ అన్నా వారికి ఏ మాత్రం గౌరవ మర్యాదలు లేవని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అయినా ఎన్నికల్లో గెలవాలనే దుర్బుద్ధితో నడుచుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరుతూ ఎంపీ కేసినేని నాని అల్లుడు కాజా రఘుతో కలిసి 26వ డివిజన్ ఏలూరు రోడ్లోని మారుతీనగర్ పరిసర ప్రాంతాలలో బుధవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని, ఈ విషయం మాకంటే ముందుగా ప్రత్యర్థులకే తెలియడంతో నియోజకవర్గంలో వారు అల్లర్లు సృష్టించేందుకు దిగజారుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి, జగనన్నకి దళితులు అండగా నిలుస్తున్నారని, బోండా ఉమా, అతని కొడుకులు దళిత మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా కంటే ఆయన కొడుకులిద్దరూ అతని కంటే 10 రెట్లు అధికంగా రౌడీయిజం చేస్తున్నారని, గతంలో కారు రేసులతో అమాయకుల ప్రాణాలను బలికొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు, ఎలక్షన్ కమిషన్ వారు నియోజకవర్గంలో వారు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం డివిజన్ 26లో స్థానిక కార్పొరేటర్ గొల్లబొమ్మ గారితో స్థానిక కార్యకర్తలు, అలాగే ఎంపీ కేసినేని నాని గారి అల్లుడు
కాజా రంగనాథన్ గారితో ఈరోజు కోలాహలంగా ఇక్కడ పర్యటన చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి స్పందన, విశేష స్పందనని ఈరోజు మేము చూస్తుంటే మా అందరికి కూడా చాలా ఆనందం ఉంది. ఆల్రెడీ మా అందరికి కూడా విజయోత్సవం అనే ఒక సెలబ్రేషన్ మాకు ఈరోజు బ్రహ్మాండంగా మాకు కనపడుతుంది. తప్పకుండా ఇక్కడ ఈ 90 రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసిన మంచి కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, గతంలో మల్లాది విష్ణు గారి అభివృద్ధి కానివ్వండి, మంచి కానివ్వండి, అలాగే టోటల్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, మంచి, అలాగే సంక్షేమం కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, ఏదైనా కూడా ఈరోజు మాకు ప్లస్లు అని చెప్పుకోవాలి. ఇవన్నీ మాకు శ్రీరామ రక్షగా నిలబడి ఈరోజు భారీ మెజారిటీతో ఇక్కడ మేము గెలవబోతున్నాం అన్నది సుస్పష్టంగా మాకు మాత్రమే కాదు, ప్రత్యర్థులకి, మాకంటే బాగా ప్రత్యర్థులకి ఈరోజు అర్థం అవడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, మొన్న చూసాం దళితుల మీద అనేకమైన దాడులు. ఎందుకు దళితుల మీద దాడులు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దళితులకు అండగా, అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కానివ్వండి, యావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, దళితులకి పెద్దపీట వేసి దళితులందరినీ కూడా హక్కున చేర్చుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే హక్కున చేర్చుకున్న మనిషి, నేతలు ఎవరున్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. వారి మీద దాడి చేయటం అనేది చాలా బాధాకరం. నిన్న మధ్యాహ్నం చూసాం, ఇక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థి బోండా ఉమా గారి చిన్న కొడుకు రవితేజ నిన్న చేసిన దళితుల మీద చేసిన దాడి ఈరోజు విజయవాడలోనే దళితులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి వారు బయటికి రావడానికే వైఎస్ఆర్సీపీకి కొట్టడానికి కూడా భయపడే స్థితికి వారు నిన్న తీసుకురావడం జరిగింది. వారు ఎంతో ధైర్యంగా అక్కడ పాంప్లెట్ పంచుతున్న ఒక మహిళ మీద వారి జులుం ఏంటనేది వారు తప్పకుండా వారు సమాధానం చెప్పి తీరాలి. సీనాన్ని వాళ్ళ అల్లుడి గారు, వాళ్ళ అమ్మాయి డాక్టర్ గారు వచ్చారు. గడప గడపకి ప్రచారం చేస్తుంటే వాళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళు చూస్తున్నారు. ఈసారి వైఎస్ఆర్సీపీ మెజార్టీ తప్పకుండా వస్తుందని, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రశాంతంగా మనం ప్రచారం చేసుకుంటుంటే వాళ్ళు దాడులకి భయభ్రాంతులు చేసి రౌడీజం చేసి గెలవాలనుకుంటున్నారు. అది వాళ్ళ వల్ల కాని పని. మేము చేసే ప్రజలకి చేసే ప్రతి సర్వీసు ప్రజలు మా మధ్యనే ఉన్నారు. కంపల్సరిగా ఈ డివిజన్ నుంచి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాము. ఈ డివిజన్ అభివృద్ధిలో కూడా సీనాన్ని వచ్చిన తర్వాత ఓపెన్ జిమ్ కానీ, కొన్ని డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్న నెట్వర్క్ కానీ ఈ 2 నెలల్లోనే చేశారంటే ఆయన రేపు గెలిచి మనకి ఇక్కడ అభివృద్ధిలో ఎట్లా ఉంటుందంటే మీరే చూస్తారు. అది కూడా గ్రహిస్తున్నారు ప్రజలందరూ. ఈ మన 26వ డివిజన్లో సీనాన్ని వచ్చిన తర్వాత నాకు తెలిసి 10% చిన్న చిన్న వర్కులు కానీ, ఓపెన్ జిమ్ కానీ ఈ యొక్క అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు. రేపు గెలిచిన తర్వాత మనకి ఇంకా అభివృద్ధి బాగుంటుందని ప్రజలందరికీ తెలియపరచుకుంటారు. మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్సీ రుహుల్లా డిమాండ్ చేశారు. విజయవాడ పర్యటనలో మోడీతో చంద్రబాబు మైనార్టీ గురించి మాట్లాడించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు, బీజేపీకి చిన్న చూపు అని ఎద్దేవా చేశారు. మోడీ సభలో చంద్రబాబు నాయుడు మోడీ నోటితో మైనార్టీల రిజర్వేషన్పై ప్రకటించాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్సీ గారి కార్యాలయంలో, అంటే మా కార్యాలయంలో ఈరోజు ఇక్కడ విచ్చేసిన విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికలలో మన మైనార్టీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 175 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. దేనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న చేసిన మైనార్టీకి మేళ్ళు చెప్పుకొని వెళ్తే ఎన్నో ఉన్నాయి. అందులో 2019లో నుంచి జగనన్న గెలవగానే మొదటిగా ఒక మైనార్టీకి ఒక డిప్యూటీ సీఎం ఇవ్వటం, తక్కువ మెజార్టీతో అనంతపూర్లో స్వల్పంగా ఓడిపోయిన అభ్యర్థికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వటం, ఇంకా దాని తర్వాత అలా 4 ఎమ్మెల్సీలు ఇచ్చి ఆ 4 ఎమ్మెల్సీలుగా ఒక వైస్ చైర్మన్ ఇవ్వటం, అదేవిధంగా ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా మైనార్టీలకి సపోర్ట్ చేయటం. అన్న ఎన్ఆర్సీ అంటే మేము ఎంతో ఇబ్బంది పడతాం అంటే అసెంబ్లీలో దాన్ని రద్దు చేయటం. అన్న మా హజ్జీకి వెళ్తున్నారన్న, హజ్జీ యాత్రలకు అందరికీ మా అన్ని రాష్ట్రాల కన్నా 80,000 రూపాయలు మా రాష్ట్రంలో ఒక్కొక్క మనిషి ఎక్కువ పడుతుందంటే 24 గంటల్లో 80,000 వాళ్ళ అకౌంట్లో ఇవ్వటం.
ప్రతి విషయంలో ఒక మైనార్టీ ఒక స్టేజీ మీద ఏదైనా సభలో కూర్చుంటే అందులో 2-3 మైనార్టీలు ఉన్నారంటే అది జగనన్న ఆశీస్సులు, జగనన్న దీవెనలు. మాకు ఆంధ్రప్రదేశ్లో అల్లా ఇచ్చిన గిఫ్ట్ ఎవరైనా ఉన్నారు మైనార్టీ కంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. దేనికంటే మైనార్టీ పట్ల అంత ప్రేమ చూపించే వ్యక్తి. ఒక 4% రిజర్వేషన్ ఉంటే దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని సాధించాలని కోరుతూ అతని సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం చేశారు. 10వ డివిజన్లో గడప గడపకు వెళ్లిన ఆమె ఓట్లు అభ్యర్థించారు. అభివృద్ధి సంక్షేమమే దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకు బీసీలందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నారు. వైఎస్ఆర్ బీసీ నేత కనిశెట్టి లక్ష్మణరావు సుజనా చౌదరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. కంశెట్టి లక్ష్మణ చేరికతో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైకాపా పార్టీలో చురుగ్గా పనిచేసే కనిశెట్టి లక్ష్మణ చేరికతో బీసీలందరూ సుజనాకు జై కొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోందని, నియోజకవర్గంలో సుజనా గాలి బాగా వీస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున వైకాపా నుంచి భాజపాలో చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు. ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఈ వచ్చే 5 రోజులు మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి మీరందరూ చేరిన వాళ్ళు ఎలాగో ఓట్లేస్తారు, కానీ 10 మందికి చెప్పి ఓటర్ మహాశైలందరినీ కూడా తీసుకొచ్చి రేపు మే 13వ తేదీన సైకిల్ గుర్తుకి
అంటే ఎంపీకి నెంబర్ 1 అది. రెండో మిషన్లో ఎంపీ ఎలక్షన్ ఉంటుంది. దాంట్లో నెంబర్ 3 కమలం. సైకిల్ కమలం సైకిల్కి ఓటు వేయించవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ, ఉదయం 6 గంటలకే లైన్లో నిలబడి 10 గంటల లోపల మంది 75% ఓటు పెరగాలి అని అంటే మీరందరూ పేరున ప్రతి ఒక్కరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా లైన్లో నిలబడి ఎండ రాకముందే భగవంతుడి దయ వల్ల ఇట్లా చల్లగా ఉంటే కొంచెం మంచిదే. ఏదేమైనప్పటికీ 10-10:30 కల్లా మన ఓటింగ్ పర్సంటేజ్ ఏమిటనేది తెలిసిపోవాలి. మీరందరూ కూడా ఇంకా 4 రోజులు కష్టపడండి. ఆ తర్వాత 5 సంవత్సరాలు నన్ను ఒక సైనికులాగా మీరు సేవకులాగా వాడుకోండి. ఏ పనైనా నేను సిద్ధంగా ఉంటా. 24 గంటలు నేను మీకు అవైలబుల్ ఉంటా. మీకు ఏ సమస్య అయినా మౌలిక సదుపాయాలైనా, ఇంట్లో ఆరోగ్యం గురించి అయినా, విద్య గురించి అయినా, ఉద్యోగ అవకాశాల గురించి అయినా, దేని గురించి అయినా వ్యవస్థను ఏర్పాటు చేస్తాను నేను. తప్పకుండా మనం మంచి భవిష్యత్తు ఉంటుంది వచ్చే 5 సంవత్సరాల్లో. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కళ్ళ కూడా రావద్దు మళ్ళీ ఇంకొకసారి అని కూడా కోరుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చొని అసలు సుజనా చౌదరి గారు విజయవాడ నగరంలో రావడమే మహద్భాగ్యం. ముందు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన నాయకత్వం, ఆయన గురించి మాట్లాడాలంటే మీ అందరికీ కూడా ఒక 2 నిమిషాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు విజయవాడ నగరం కొండ ప్రాంతాలు, గొల్లబాలుగట్టు, శ్రీనివాస్ మాల్ ఏరియా, మల్లికార్జునపేట, ఉప్పరవాగు, భవానీపురం, ఈ ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాల వారు చాలామంది ఉన్నారు. అక్కడ చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, చాలామంది వెళ్ళారు. కానీ వీరిని మనం సగౌరవంగా గౌరవించుకొని 14 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మినిస్టర్గా, అన్ని రకాలుగా కూడా వీరు 12 సంవత్సరాలు చేసినటువంటి మహామనిషి. వీరు ఒక గ్రామాన్నే దత్తత తీసుకున్నారు. ఆ దత్తత తీసుకున్నటువంటి గ్రామంలోనూ మైనారిటీలు పూర్తిగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మాదిగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాదిగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మీడియాతో మాట్లాడారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలను రద్దు చేసిన వైఎస్ జగన్ని ఎన్నికల్లో ఓడించాలని కోరారు. పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి 35 మాదిగ సంఘాలు ఏర్పడి రాష్ట్రంలో పని విభజన చేసుకొని తెలుగుదేశం కూటమిని గెలిపించడం కోసం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాలు పర్యటించి ఈరోజు విజయవాడ చేరుకోవటం అనేది జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమిని గెలిపించడానికి మాదిగలుగా మేము ఎందుకు గెలిపించాలనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనేది పూర్తిగా చంద్రబాబు పట్ల మేము ఒక సానుకూల వైఖరిని తీసుకొని నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. జగన్ ప్రభుత్వంలో వర్గీకరణ ఊసే ఎత్తలేదు. జగన్ ప్రభుత్వంలో మాదిగారెళ్ళి మాల కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 ఏళ్లు గడిచినా ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. పేరుపోగు వెంకటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాకాండాలు, లైంగిక ఏదింపులు, నేరాలు, ఘోరాలు, భారాలు, మోసాలు, శిరోమండలాలు, మూత్ర విసర్జన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో మరి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు 26 జిల్లాల్లో ఉండేటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడాను ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఉద్దేశం మీద మరి అనేక రకాలుగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ కూడాను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీలకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలని కూడాను ఈ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడం జరిగింది. సుబ్బారావు మాదిగ, నవి మాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏదైతే టీడీపీ కూటమి ఉందో టీడీపీ కూటమిని గెలిపించాలనే ఒక ఉద్దేశంతో పేరుపోగు వెంకటేశ్వర గారి నాయకత్వంలో
ఏదైతే ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయో 13 జిల్లాల్లో మరి మాదిగల కుల సంఘాలన్నీ ఒక వేదిక మీదకి ఏర్పాటు చేసి 35 కుల సంఘాలతో రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఏదైతే టీడీపీ ఎన్డీపీ ఉందో దాన్ని గెలిపించుకునే ఉద్దేశంతో మేము రాష్ట్ర పర్యటన చేస్తున్నాము. 59 షెడ్యూల్డ్ కులాలు వారికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం చేసిన దాన్ని ఎండగడుతూ ఈ 26 జిల్లాలు తిరుగుతూ 35 సంఘాలు, ఎస్సీ సంఘాలు, దళిత సంఘాలు, మాదిగ సంఘాలతో కలిసి ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ గత ప్రభుత్వం చేసిన తప్పుదనాలన్నింటిని కూడా తేట తెల్లం దళితులకి, ఎస్టీలు, బీసీలు అందరికీ తెలియపరుస్తూ మరి ఈ ప్రభుత్వం చేసే 6 సూపర్ అని పెట్టిన ఫలితాల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి గెలుపు పేద ప్రజల గెలుపని బీజేపీ అధికార ప్రతినిధి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్డి విల్సన్ అన్నారు. సుజనాతో మాల మహాసభ, నాయి బ్రాహ్మణ, వడ్డెర, మాదిగ, దొండర తదితర కులాల ప్రజలు పలు దఫాలుగా సమావేశమయ్యారని తెలిపారు. మాల మహాసభ అధ్యక్షుడు బండి బాలయోగి, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కెవి రామారావు, వేమూరి సీతారామయ్య నాయకులతో కలిసి విల్సన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ అభివృద్ధికి బాటలు వేయగలిగే సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి అని ప్రజలు ఆయనను నమ్ముతున్నారని, అందుకే సుజనా గెలుపు పేద ప్రజల గెలుపుగా తాను భావిస్తున్నానని విల్సన్ అన్నారు. కొండ ప్రాంతాల ప్రజలు కడు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, వారి జీవితాల్లో మార్పు సుజనా ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. సుజనా గెలుపుతో ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారన్న నమ్మకం తమకు ఉందన్నారు. డబ్బుకు, మద్యానికి ప్రజలు ప్రభావితం కాకుండా సుజనాకు ఓటు వేసి గెలిపించాలని విల్సన్ కోరారు. అన్ని కులాల మద్దతు సుజనాకు ఉందని, కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ సమస్య తీర్చాలని మీడియా మీట్లో పాల్గొన్న నాయకులు కోరారు. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుజనా చౌదరి గారు లాంటి ఒక మంచి వ్యక్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పని ఆయన్ని నమ్మి మాల మహాన నాయకుడు మల్లెల వెంకటరావు గారు, అదేవిధంగా మాదిదండవరావు నాయకుడు పేరుపై వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామారావు గారు, వడ్డెర సంఘం అధ్యక్షులు సీతారాం గారు, అదేవిధంగా బాలయ్య గారు మాల మహానాడు నుంచి మరొక నాయకులు, ఈ విధంగా వివిధ కుల సంఘాల నాయకులు వచ్చి సుజనా గారికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ మద్దతు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా సుజనా గారి గెలుపు పేద ప్రజల గెలుపుగా మారుతుందనేది మా ఉద్దేశం. ఎందుకంటే సుజనా చౌదరి గారు ఆయన రాగదేశాలకు అతీతంగా ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడతారని అందరూ కుల సంఘాల నాయకులు కూడా భావించారు. వాళ్ళ కులాలకు కూడా పిలిపించారు. నా పేరు బండి బాలయోగేశ్వరరావు, బాలయోగి అంటారు. బీఆర్ మహానాడు రాష్ట్ర అధ్యక్షుని. దళితుల కోసం, పేద ప్రజల కోసం పశ్చిమ నియోజకవర్గాన్ని ఎన్నుకున్న సుజనా చౌదరి గారికి కూడా మేము హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చాలా వెనకబడినటువంటి కులాలు ఉన్నాయి. ఇక్కడ రెల్లి, మాల, మాదిగ, ఇంకా అనేక జాతులు ఉన్నాయి. ఇక్కడ ఆ జాతులంతా కూడా కొండ ప్రాంతాల పైన కూడా ఉన్నారు. వాళ్ళు కనీసం మెట్లెక్కి మంచినీళ్ళు తెచ్చుకునే స్థాయి కూడా ఉంది. అటువంటి బాధల్లో ప్రసవరణ జరిగే టైంలో కూడా అంబులెన్స్ పైకి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది, కిందకు కూడా ఎన్నో ఇబ్బంది పడి వాళ్ళు వస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఏరియాని మన సుజనా చౌదరి గారు ఇక్కడ ఎన్నుకోవటం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. శాసనసభ ఎన్నికల్లో తనను గెలిపించాలని, ఎటువంటి భూ కబ్జాలు, అవినీతికి పాల్పడకుండా ప్రజలు 24 గంటలు సేవ చేస్తానని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మన్నెం రాజశేఖర్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి మన్నెం రాజశేఖర్ నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ గ్యాస్ బండ్
ఎర్రబండ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడడాన్ని, వామపక్షాల అలయన్స్లో భాగంగా సెంట్రల్ సీటును బాబురావుకు ఇవ్వడం జరిగిందన్నారు. అందుకనే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 3వ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మంచి తెలివిగలవారు, ఆలోచన పరులని తెలిపారు. హామీ పత్రం చూపించి నీతిగా నిక్కచ్చిగా ప్రజలకు ఓట్లు అడుగుతున్నానని చెప్పారు. తనకు ఓటు వేయాలని ఎటువంటి భూ కబ్జాదారులు ఎటువంటి అవినీతికి పాల్పడకుండా సేవ చేస్తున్నానన్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎక్కడో చెల్లని రూపాయిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే ఎందుకు పనికిరాదని, ప్రజలకు మంచి చేయాలి, ఎప్పుడూ మేమున్నామనే భరోసా ఇవ్వాలన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నేను దాదాపు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డాను. కానీ అలయన్స్లో సీటు బాబురావు గారికి ఇవ్వడం వల్ల నేను కాంగ్రెస్ రెబల్గా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది 3వ ఎలక్షన్. మనకి ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మంచి తెలివిగల వాళ్ళు, ఆలోచన పరులు. ఏదైతే నేను ఈ హామీ పత్రం చూపించి మిమ్మల్ని నీతిగా నిక్కచ్చిగా అడుగుతూ ఉన్నాను. నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి. ఎటువంటి భూ కబ్జాలకు కానీ ఎటువంటి అవినీతికి కానీ నేను పాల్పడకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని 24 గంటలు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తూ ఓటుని అర్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఎక్కడో చెల్లని రూపాయి అక్కడ అవ్వట్ల, అక్కడ ఓడిపోతాడనే భయంతో తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో అతను పెట్టారు. ఎక్కడా చెల్లని రూపాయి ఆర్బీఐలో కూడా చెల్లదు. ప్రజలు అది గమనిస్తూ ఉంటారు. కోట్లు ఖర్చు పెడతాం వల్ల కాదు, ప్రజలకి మంచి చేయాల, ప్రజలకి ఎప్పుడూ మేము ఉన్నామనే భరోసా ఇవ్వాల. అది నేను యువకుడిగా ప్రజలందరికీ విజయవాడ సెంట్రల్ తరపు నుంచి విజ్ఞప్తి ఇస్తున్నాను. అమ్మా, నాకు ఓటేయండి, నేను మీకు ఎప్పుడు కూడా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ హామీ పత్రాన్ని విడుదల చేస్తూ ఉన్నా. దళితులు అంటే తెలుగుదేశం పార్టీకి బోండా ఉమాకు ముందు నుంచి చులకన భావన ఉందని, ఓటు అనే ఆయుధంతో సెంట్రల్లోని దళితులంతా రాజకీయ సమాధి కడతామని కార్పొరేటర్ కుక్కల అనిత, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్ హెచ్చరించారు. సింగినగర్ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ దళిత మహిళలపై బోండా ఉమా తనయుడు బోండా రవితేజ చేసిన దాడులను ఖండించారు. దళితుల పట్ల బోండా ఉమా ఏ విధంగా అయితే ప్రవర్తించాడో ఇప్పుడు ఆయన కుమారులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దళితుల జోలికి వస్తే సహించేది లేదని, దళితులపై దాడికి పాల్పడిన బోండా రవితేజపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజుని సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం వారు చేసే దౌర్జన్యాలు, ఆగడాలు, వాళ్ళు ఓటమి చెందుతారనే ఉద్దేశంతోనే, భయంతో ఈ రోజుని చేతగానితనంతో ఎస్సీల మీద మీ ప్రతాపం చూపిస్తున్నారంటే, ఎస్సీ ఓటింగ్ అంతా జగన్ పక్షాన ఉంది. ఎస్సీలంతా మైనారిటీలు కానీ క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కరు జగన్తో ఉన్నారు ఉద్దేశంతో ఎస్సీల మీద టార్గెట్ చేయటం అనేది మీ చేతగానితనం. ఎస్సీలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి మంచి చేసేవాళ్ళు తప్ప చెడు చేసేవాళ్ళు కాదు. మీరు ప్రచారంలో ఓ బ్యాగులు తగిలించుకొని వాళ్ళు మనను వాళ్ళు వెళ్తూ ప్రచారం చేస్తూ జగన్ గారికి ఓటేయాలని చెప్పి వాళ్ళు అర్జిస్తూ వెళ్తుంటే మీరు ఓరవలేక బోండా ఉమా కుమారుడు రవితేజ అన్న వ్యక్తి ఒక ఎస్సీ మహిళల మీద ఎగబడటం అనేది, వాళ్ళ చేతిలోనే లాక్కొని చించడం అనేది చాలా అమానుషం. వాళ్ళ మీద నిన్న పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ అవడం జరిగింది. ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు కానీ అలాగే ఎస్సీలు మొత్తం తిరగబడితే మీరు ఎక్కడుంటారనేది ఒకసారి ఆలోచించుకోవాలా. సెంట్రల్ నియోజకవర్గంలోని దళితుల పట్ల బోండా ఉమా కుమారులు, బోండా ఉమా అనుచరులు చేస్తున్న అరాచకాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
వాళ్ళ ప్రభుత్వంలో ఎస్సీలు ఎవరు కూడా క్షేమంగా లేరు. వాళ్ళ నాయకులు ఎస్సీలని చిన్నచూపు చూస్తారు. అందుకే మన జగనన్న వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎంతో సంక్షేమం ఇచ్చి అభివృద్ధిని కల్పించి ఎస్సీలు కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలని అనేక పదవులు ఇచ్చి మహిళలకు మరి ముఖ్యంగా 99%, 55% రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను ఉన్నత స్థానంలో ఉంచారు. దానిలో నేను ఒక మహిళగా ఇవాళ కార్పొరేటర్గా ఈ పదవి బాధ్యతలు పట్టుకున్నాను. మన జగనన్న వచ్చినప్పుడు ప్రతి మహిళలు, ఎస్సీలు, బీసీ, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. మన గతంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీలో పుట్టాలనుకుంటారా ఎవరైనా అని చంద్రబాబు అన్న మా వాక్యాలు ఎప్పుడు కూడా ఎవరో ఎస్సీ వర్గాలు ఎవరు మర్చిపోలేదు. ఇంకా వాళ్ళు ఏ మొహంతో వాళ్ళ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారో తెలియదు. కరోనా కష్టకాలంలో ఈ నాయకులంతా ఏమయ్యారు? అందరికీ నమస్కారం. మరి వరుసగా సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఎస్సీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దానికి కానీ మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి 2013 నుంచి 14 వరకు ఇన్ఛార్జిగా ఉన్న బోండా ఉమామహేశ్వర గారితో మరి నేను కలిసి ప్రయాణం చేయటం జరిగింది. నేను టీడీపీలో కార్పొరేటర్గా చేయటం జరిగింది. అలాగే ఫ్లోర్ లీడర్గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేయటం జరిగింది. బోండా ఉమామహేశ్వర గారు ఎంత నీచుడు, ఎంత ఎదవంటే దళితుల పట్ల. నాకు 2013-14లో నాకు సీట్ ఇచ్చాడు. నేను ఒక ఎస్సీ నయ్యి ఉండి నాకు జనరల్లో నాకు సీట్ ఇవ్వటం జరిగింది. నేను అక్కడ గెలవడం జరిగింది. అతను ఎంతో నన్ను ఉపయోగించుకొని ఈరోజు అంటాడు నేను సీట్ ఇచ్చాను అని అంటాడు. ఎవరినైనా కానీ అతను గెలవటం కోసం కొట్టండి అని అంటాడు. కొడితే టీడీపీ శ్రేణులకు ఒకటే చెప్తున్నాను, నేను టీడీపీలో నుంచి వచ్చాను కాబట్టి ఒకటే చెప్తున్నాను, అతను గెలవడం కోసం ఎన్నో కుతంత్రాలు చేస్తూ ఉంటాడు. ఓటు అడిగే విధానం వేరు. ఇతను వాళ్ళ పిల్లల్ని కానీ మనల్ని కానీ ఎవరినైనా కానీ అన్న అక్కడ గొడవ జరుగుతుందని బోండా ఉమామహేశ్వర గారికి ఫోన్ చేస్తే మీరు ముందు కొట్టండి అని అంటాడు. టీడీపీ శ్రేణులకు ఒకటే చెప్తున్నాను, కొడితే పోలీసు వారు ఊరుకోరు, కేసులు పెడతారు, 7 సంవత్సరాలు తిరగాలి. బూత్ కన్వీనర్లు కూడా ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు, అన్న ఇలాగంటున్నారు అలాగంటున్నారని నాతో పని చేయించుకుంటూనే ఉన్నారు. బోండా ఉమామహేశ్వర గారి మనస్తత్వం ఎస్సీలంటే చాలా అవమానకరంగా చూస్తూ ఉంటాడు. తాము చేసిన అభివృద్ధి పనులు కళ్లకు కనిపిస్తున్నాయని ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలే చెబుతున్నారని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అభివృద్ధిని చూడలేని గద్దె రామ్మోహన్ సొల్లు కబుర్లు చెప్తున్నారని, ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లబ్బిపేట, పోలీస్ క్వార్టర్స్, పున్నమి తోట ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మైనార్టీల చిరకాల కోరిక నెరవేరుస్తూ షాదిఖానా నిర్మాణం చేస్తున్నామన్నారు. అందుకోసం స్థలం కేటాయించడమే కాకుండా 2 కోట్లు వెచ్చించి భవన నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఏ ప్రాంతానికి వెళ్లినా తాము చేసిన అభివృద్ధి కనిపిస్తోందన్నారు.
అధ్యక్షులు జగ్గయ్య గారు కానీ, అదేవిధంగా పెద్దలు మిగిలిన డివిజన్ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు లబ్బిపేట ప్రాంతంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు. ముఖ్యంగా మా మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉండే లబ్బిపేట ప్రాంతంలో అడుగరుగున గడప గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని మెచ్చుకున్నారు. ఎస్సీ అని చెప్పిన గుండెల మీద చెయ్యేసుకుని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఈ ప్రాంతంలో వేలాది మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పునాదులు లేవు, ఇక్కడ అసలు మనుషులే లేరు, ఒక వ్యవస్థ లేదు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో 19వ డివిజన్లో ఫకీర్గూడెం కానివ్వండి, గ్రీన్ ల్యాండ్స్ కానివ్వండి, లబ్బిపేట ప్రాంతం కానివ్వండి, ఈరోజు బృందావన్ కాలనీ కానివ్వండి, మెయిన్ బందర్ రోడ్డే కానివ్వండి, అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ దోబీఖానాలో ఈరోజు షెడ్లు ఏర్పిస్తున్నాను. అదేవిధంగా ఫకీర్గూడెం ప్రాంతంలో కానివ్వండి, పక్కన అంతా గర ఏదైతే మన ఇరిగేషన్ ప్రాంతంలో మొత్తం అంతా గర ఒక మెష్ ఏర్పాటు చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక, మా మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా తెలుగుదేశం పార్టీ హయాంలో మోసం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో షాదీఖానాకి సైట్ మంజూరు చేస్తమే కాదు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు పూర్తయ్యే దశగా చేరుకుంది. దేవినేని సుధీర 4వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించిన ఆమె రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానన్న సీఎం జగన్, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామని వెల్లడి. పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మరింత అభివృద్ధి చెందాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని స్పష్టం. వైసీపీ చేసిన అభివృద్ధి టీడీపీ నేతలు కళ్లకు కనబడట్లేదని విమర్శించిన తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత తమదేనని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.